సో నిన్న పులివెందుల్లో వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు అండ్ 2019లో కూడా ఇక్కడే నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు అండ్ 2019కి అండ్ ఇప్పటికీ పోల్చుకుంటే చాలా తేడాలు అయితే కనిపిస్తున్నాయి 2019లో చూసినట్లయితే గనుక భారీగా జనం తరలి వచ్చారు కార్యకర్తలు కానివ్వండి అలాగే అభిమానులు అలాగే వైఎస్ వివేక అభిమానులు కూడా తరలి రావడం జరిగింది వైఎస్ విజయమ్మ కూడా ముద్దు పెట్టి ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి పంపించారు అండ్ ఇప్పుడు మనం చూస్తే మొత్తం కూడా రివర్స్ అనే చెప్పొచ్చు సో విజయమ్మ ఆల్రెడీ అమెరికా వెళ్లిపోయారు విజయమ్మ లేరు అండ్ దీనికి సంబంధించి కూడా ఆయన అప్పట్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా బహిరంగ సభ ఏర్పాటు చేశారు సో ఇప్పుడు బహిరంగ సభలో దాదాపు 2000 నుంచి 3000 మంది మాత్రమే హాజరు కావడం జరిగింది అండ్ వైఎస్ వివేకాకి హత్యకి సంబంధించి అలాగే అవినాష్ ని అలాగే ఆయన తండ్రి నిందితులుగా చేర్చడంతో మొత్తం కూడా సో ఈసారి సభ వెలవెలబోయింది ఆయన నామినేషన్ దాఖలకు చాలా మంది హాజరు కాలేదని చెప్పొచ్చు రైట్ పులివెందుల అసెంబ్లీకి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వైఎస్ జగన్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు ఆయన 2019లో ఇక్కడ నామినేషన్ వేయడానికి వచ్చారు అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితిలో చాలా తేడా కనిపించింది గత 5 ఏళ్ల కాలంలో జగన్ వైఖరిలో ఆయన కుటుంబ సభ్యుల తీరులో వచ్చిన మార్పు ఆయన పులివెందుల పర్యటనలో స్పష్టంగా కనిపించింది జగన్ 2019 ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా పులివెందుల్లోని సిఎస్ఐ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు ఆ రోడ్డంతా ఎటు చూసినా జనమే కనిపించారు వైసీపీ కార్యకర్తలు జనం భారీగా వచ్చారు అప్పటికి కొద్ది రోజుల ముందే వివేక హత్య జరగడంతో వివేక అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అయితే 5 ఏళ్ల తర్వాత నిన్న జగన్ నామినేషన్ వేసిన సందర్భంగా పులివెందుల్లో నిర్వహించిన బహిరంగ సభ చూస్తే గతానికి ఇప్పటికీ చాలా తేడా అయితే కనిపించింది గురువారం బహిరంగ సభను అదే సిఎస్ఐ స్కూల్లో నిర్వహించారు బహిరంగ సభ కోసం భారీగా వైసీపీ నేతలు జన సమీకరణ చేపట్టారు ఇంత చేసినా బహిరంగ సభకు 2000 నుంచి 3000 మధ్య జనం హాజరయ్యారు అని చెప్తున్నారు 2019లో నామినేషన్ సమయానికి ఇప్పటికీ చూస్తే చాలా తేడా ఉంది అప్పట్లో వివేక హత్య అంశం ప్రధానం కావడంతో వైసీపీకి కలిసి వచ్చింది ఇప్పుడు వివేక హత్య కేసు గుట్టురట్టు కావడం సిబిఐ ఎంపీ అవినాష్ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను నిందితులుగా చేర్చడం వారిని జగన్ వెనకేసుకుని రావడం కూడా జనం పెద్దగా రాకపోవడానికి కారణమో అని అంటున్నారు ఎన్నికల సమయంలో జగన్ నామినేషన్ వేసిన రోజున ఆయన వెంట తల్లి విజయలక్ష్మి పులివెందులకు వచ్చారు నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు ఆమె జగన్ కు ముద్దు పెట్టి ఆశీర్వదించారు నామినేషన్ సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి వివేక బావమర్ది శివప్రకాష్ రెడ్డి ఉన్నారు నిన్న పులివెందుల్లో జగన్ నామినేషన్ వేశారు అయితే ఈ కార్యక్రమానికి తల్లి విజయలక్ష్మి హాజరు కాలేదు ఆమె ఇప్పటికే అమెరికా వెళ్లిపోయారు అప్పట్లో నామినేషన్ వేసినప్పుడు ఉన్నవారిలో వివేక బావమర్ది శివప్రకాష్ రెడ్డి ఈసారి దూరంగా ఉన్నారు జగన్ వెంట ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి మాత్రమే కనిపించారు అవినాష్ రెడ్డి పెన్ను తీసి ఇవ్వగా నామినేషన్ పత్రాలపై జగన్ సంతకాలు చేశారు